దేవుడు సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించేవాడు. బైబిల్ చెప్తున్నమాట, ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు, ఘనతను దేవుడు ఇచ్చేవాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక దేవుడు మానడు. ఏ మేలు చేయక దేవుడు మానడు. వారి జీవితంలో మేలు చేస్తాడు, వారికి దేవుడు కృపనిస్తాడు, దేవుడు వారికి ఘనతనిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రజలారా, యథార్థముగా ప్రవర్తించే వారికి ఘనత విషయంలో అసలు డౌట్ పడవలసిన అవసరం లేదు. దేవుడు వారిని ఘనపరుస్తాడు. వారున్న సమాజంలో వారిని ఘనపరుస్తాడు. వారి బంధువుల మధ్యలో ఘనతను దేవుడు వారికి ఇస్తాడు. వారి సంఘములో దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. దేవుని ప్రజలారా, వారి స్నేహితుల మధ్యలో దేవుడు వారిని ఘనపరుస్తాడు. వారున్న ప్రాంతంలో, వారున్న దేశంలో దేవుడు వారిని ఘనపరుస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడే అంటున్న మాట, దేవుడే అని చెప్తున్న మాట ఏంటో తెలుసా దేవుని ప్రజలారా? ఎదిగో ఆయన నేను నిన్ను ఘనపరుస్తానని యెషయా గ్రంథం చదువుకున్నాం. ఇక్కడ భక్తులు చెప్తున్న మాట వచ్చేసి ఏంటంటే, దేవుని దృష్టిలో యథార్థంగా నువ్వు ప్రవర్తించగలిగితే, దేవుని దృష్టిలో న్యాయంగా ప్రవర్తించగలిగితే నీ కృపనిస్తాడు. ఆయన కృపనిస్తాడు, నీకు ఘనతనిస్తాడు. ఏ మేలు కూడా నీ జీవితంలో చేయకుండా దేవుడు ఉండడు. నీ జీవితం మేలు చేస్తాడు అన్నమాట. భక్తులు రుచి చూసిన వారు, దేవుని చేత ఘనతను పొందుకున్నవారు, కృపను పొందుకున్నవారు, మేలును అనుభవించిన వారు, వారే చెప్తున్న మాట వచ్చేసి ఏంటంటే, దేవునికి యథార్థంగా ఉండు, ప్రభు నీ జీవితంలో గణపరుస్తాడు, నీ జీవితంలో అనేకమైన మేలు చేస్తాడు అని భక్తులు ఆ మాట చెప్పి ప్రభు నామాన్ని గణపరుస్తున్నారు.